నిన్నటి ఇష్యూ మాత్రమే కాకుండా గతంలో కూడా అనేక వివాదాలు ఉన్న నేపథ్యంలో వాటిని కూడా ప్రస్తావించే ఛాన్స్ ఉందా? ఎమ్మెల్యేలు వాటిని కూడా పుట్ ఫోర్త్ తీసుకొచ్చి ముందు పెడతారా? వాటన్నిటిని కూడా గతంలో మాజీ ఓఎస్డీ ఇష్యూ కావచ్చు, సుష్మిత ముఖ్యమంత్రిపై చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు కావచ్చు, అంతకుముందు కొండా సురేఖ వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినవి, ఇట్లా చాలా వివాదాలు ఉన్నాయి. సో వాటినన్నిటినీ కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్లీ అన్నింటి మీద కూడా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పినప్పటికీ కూడా ఒకటి రెండు అంశాల్లో కొంత కన్సిడరేషన్ ఉంటుంది. కాకపోతే ప్రతిసారి ఇదే రిపీట్ అవుతే పార్టీ కూడా కాపాడడం కష్టమనే భావనలోనే పీసీసీ కూడా ఉంది. సో ఇప్పుడు కూడా గతంలో జరిగిన చాలా అంశాలు, ఒక సినీ యాక్ట్రెస్ విషయంలో ఇబ్బంది పడింది పార్టీ అనే భావనలో పార్టీ ఉంది. దాంతోపాటుగా దాని తర్వాత కొండా సుష్మిత వ్యవహారం, మాజీ ఓఎస్డీ సుమంత్ను అరెస్ట్ చేసే క్రమంలో కొండా సురేఖ, కొండా సుష్మిత ప్రతిఘటించారు. డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళారు, మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వెళ్ళారు, మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళారు. సో ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా అప్పుడు సెటిల్ చేశారు, అప్పుడు సద్దుమణిగించారు. ఆ క్రమంలోనే కొండా సురేఖ అండ్ ఫ్యామిలీకి చాలా క్లియర్గా చెప్పారు, ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో పార్టీ డయాస్ల పైన మాట్లాడేటప్పుడు కేవలం పార్టీలో ఉన్న మంత్రిగా ఉన్న కొండా సురేఖ కొండా మురళి మాత్రమే మాట్లాడాలి, సుష్మిత ఇన్వాల్వ్ కావద్దని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ చెప్పారు, మీనాక్షి నటరాజన్ చెప్పారు. అయినా కూడా మళ్ళీ దాన్ని క్రాస్ చేస్తూ గీసుగొండ మీటింగ్లో మాట్లాడడం తర్వాత పార్టీ అయితే ఇది మూడోసారి కనుక డెఫినెట్గా దీన్ని టోలరేట్ చేయొద్దు అనే అంశాన్ని పరిశీలించాలని అయితే ఎమ్మెల్యేలు చెప్పబోతున్నారు. సో ఓవరాల్గా గతంలో జరిగిన అనేక ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు పీసీసీ దృష్టిలో ఉన్నాయి, సీఎం దృష్టిలో ఉన్నాయి, మీనాక్షి నటరాజన్ దృష్టిలో ఉన్నాయి, ఏఐసీసీ దృష్టిలో ఉన్నాయి. సో వీళ్ళందరూ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలకు ఇనిషియేట్ చేస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. సో ఇప్పుడు కూడా కొండా సురేఖ అంశంతో పాటుగా రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో చేసిన కామెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, వీటన్నింటిపైన కూడా క్లియర్గా డిస్కస్ చేయబోతున్నారు. ప్రతి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రధానంగా దీనిపైనే చర్చించబోతున్నారు. కొండా సురేఖ వ్యవహారంలో రాజీనామా అయినా చేయాలి, లేకపోతే ఆమెను పదవి నుంచి అయినా తొలగించాలనే ఏకైక డిమాండ్తోనే ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కొండా సురేఖ కుటుంబానికి ఈరోజు 20-30 మంది ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నారు, ఆమెకి అగెయిన్స్ట్గా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా. సో మరి కొండా వర్గం ఏమంటోంది? ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కొండా సురేఖ కానీ, కొండా సుష్మిత కానీ, కొండా మురళి కానీ ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. టీవీ9 కూడా వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేసింది. కేవలం ఫోన్లో మాత్రమే సుష్మిత అందుబాటులోకి వచ్చారు, కానీ తను ఏం మాట్లాడలేని ఇప్పుడు అనేది చెప్పారు. రిప్లై ఇచ్చిన తర్వాత కొండా సురేఖ మాట్లాడుతుంది అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈరోజు ఈ మీటింగ్ తర్వాత వాళ్ళు ఏమైనా మాట్లాడతారా, ఎమ్మెల్యేల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ లేకపోతే కేఆర్ నాగరాజ్ కానీ ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళంతా, నాయన్ రాజేందర్ రెడ్డి వాళ్ళ నైబర్హుడ్ ఎమ్మెల్యే, వరంగల్కి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళందరూ మాట్లాడే అవకాశం ఉంటుంది. కొండా పైన టార్గెట్ చేస్తూ మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత కొండా సురేఖ కానీ, కొండా మురళి కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది అయితే చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేల నుంచి వస్తున్న ఏకైక డిమాండ్ ఇట్లాంటి వాళ్ళని పార్టీలో నుంచి పార్టీలో ఉంటే మాత్రం చాలా నష్టం జరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో సో వాళ్ళు కూడా, ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తున్నారు. ఇచ్చిన రిప్లైలో అది సాటిస్ఫాక్టరీగా లేదు కాబట్టి సో దానిపైన చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలి, టీపీసీసీ చర్యలు తీసుకోవాలి అనేది అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలంతా.